సార్ ఆ ట్రావెల్స్ కా జీపీఎస్ లొకేషన్ దొరికింది. లెట్స్ గో. దారిలో వాడికి ఇచ్చాను సార్. వాడు తీసుకెళ్ళాడు సార్. సార్ 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 ఎవరు కావాలి సార్? ఆ బ్యాగ్ నాకు కావాలి. ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్ గాడివి నా దగ్గరకు వచ్చి నన్నే బ్యాగ్ అడుగుతావా? ఎక్కడ వేసేయాల్సింది. చచ్చాను నా కొడక. కన్నేది కన్ను. డేవిడ్, రే డేవిడ్, డేవిడ్ బ్యాగ్ ఎక్కడ? డేవిడ్ ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఎక్కడ పెట్టాడో తెలుసా? అసలు డేవిడ్ ఎవరు? వీడే. అతను డేవిడ్ కాదు సార్, అతని పేరు రాజు. వీడు వీడు డేవిడ్ కాదా? అవును సార్. రాజునా? అవును. వీడు డేవిడే రాజు నాకు అనవసరం. వీడు ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ నాకు కావాలి. అసలే నా వైఫ్ డేంజర్లో ఉంది. అతను ఒక్కడే వచ్చాడు, ఒట్టి చేతులతో నడుచుకుంటూ వచ్చాడు. అసలు బ్యాగ్ తేలేదు సార్. ఒక్కసారి ఆలోచించు సార్. నేను చూసిందే చెప్తున్నాను సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. అతను బ్యాగ్ తీసుకొని రాలేదు సార్. ఏటో సార్, ఇక్కడే బ్యాగ్ తీసుకున్నట్టు వెళ్ళాడు సార్. రై ఇటా ఇటా సార్ అది చెప్ప. ఇటే సార్, ఇటే సార్. ఎక్కడ రా సార్ అది సార్ ఎక్కడికి వెళ్ళాడు తర్వాత మీకు? పద 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 మనకి. నిన్నెలా కాపాడుకోలేదయా? ఇప్పుడు 2 ప్రాణాలు పోతాయి. టైం లేదు. నేను చావడము
లేదా వాడు ఎవడైనా సరే వాడిని చంపడం, అంతే. రాజు, నీతో వచ్చిన వాళ్ళు పోలీసులకు దొరికిపోయారు. నా కోసం మా ఏరియాలో వెతుకుతున్నారు. బ్యాగ్ నా దగ్గర ఉందిగా, నన్నేం చేయమంటావు? ఆ సుబ్బారావు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రాజు మీటింగ్లో ఉన్నాడు. నన్నేం చేయమంటాడో రాజుని త్వరగా అడిగి చెప్పు. బ్యాగ్ తీసుకొని బార్ దగ్గరకు వచ్చామన్నాడు. సరే సరే. ఇప్పుడే నీ బ్యాగ్ దొరికింది. మై ప్లేస్ బార్కి వచ్చి నీ బ్యాగ్ తీసుకో. బ్యాగ్ తీసుకొచ్చి నీ వైఫ్ని తీసుకుని ఇంటికెళ్ళిపో. ఇప్పుడు సిటీలో పోలీసులు మొత్తం నా వెంట పడుతున్నారు. బ్యాగ్తో వాళ్ళకి దొరికితే కథ మొదటికి వస్తుంది. నా ఇంటి నుంచి కూడా నువ్వు బ్యాగ్తో పారిపోవాలి కదా, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదేంటి చీరలు ఇలా పడి ఉన్నాయి? తింగరేదోలు తాగేసి గొడవ పడుతుంటారు. డేవిడ్, చమక్ చంద్ర, ఫోన్లో మాట్లాడింది నువ్వేనా? బ్యాగ్ ఎక్కడరా? ఏం చేస్తున్నాను? అయినా బ్యాగ్ సుబ్బారావుకి ఇస్తాను కానీ నీకెందుకు ఇస్తాను? సుబ్బారావు? సుబ్బారావు ఎవడరా? అసలు ఈ బ్యాగ్ వల్ల ప్రాబ్లం లో పడిందే నేను. అసలు బ్యాగ్ కొట్టడానికి ప్లాన్ వేసిందే సుబ్బారావు. చెప్తాను చెప్పు. ఒకలాంటి చెప్పు. సిద్ధార్థ్ ముంబై పోలీసులకు దొరికిపోయాడన్న భయంతో పంకజ్ కొన్ని కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ నాకు కొరియర్ చేశాడు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ ముంబై పోలీసుల నుంచి తప్పించుకొని ఆ సరుకు గురించి హైదరాబాద్ వస్తున్నాడు. సో సిద్ధార్థ్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చేసి ఆ సరుకు మనం కొట్టేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏమంటావు? బ్రహ్మాజీ, రాజేష్ సరుకు కోసం నైట్ నా దగ్గరకు వస్తారు. ఈ లోపల నువ్వు రాజేష్ని పిలిచి ఆ సరుకు డేవిడ్కి ఇస్తే 100 కోట్లు ఇచ్చి దుబాయ్లో సెటిల్ చేస్తానని చెప్పు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరు లేడు, జస్ట్ రాజేష్ని నమ్మించడం గురించి డేవిడ్ అనేవాడు ఒకడున్నాడని చెప్పు. వాడికి డబ్బు మీద విపరీతమైన ఆశ. వాడిని నమ్మించటం కోసం ఈ 10 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వు. నేను సరుకు వాళ్ళకి ఇచ్చేస్తే సిద్ధార్థ్కి నా మీద డౌట్ రాదు. ఆ తర్వాత సిద్ధార్థ్ ఎక్కడున్నాడన్న విషయం పోలీసులకు పాస్ చేస్తాను. పోలీసులు సిద్ధార్థ్ విషయం చూసుకుంటారు. రాజేష్ సరుకు తీసుకొచ్చి నీకు ఇచ్చాక వాళ్ళిద్దరిని చంపేయి. తర్వాత దారిలో సరుకు వీడికి ఇచ్చేయి. ఓకేనా? వీడు నా ఫ్రెండ్. డ్రగ్స్ బిజినెస్కి ఏమీ సంబంధం లేదు. సో ఎవ్వరికీ తెలియదు. నేనెవరికి తెలియకపోవడం ఏంటి? నా పేరు చమ్మక్ చంద్ర. చమ్మక్ చంద్ర. ఫేస్బుక్లో బాగా ఫేమస్. అదేలే, అమ్మాయిల ప్రొఫైల్స్ కనపడితే ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పెడుతుంటాడు. ఎస్, యాక్సెప్ట్ చేసింది. సింగరోల్లో ఉన్నాడు. అందుకే కదా ఎవరికి అనుమానం రాదని సరుకు వాడి దగ్గర పెట్టమన్నాను. అలాగే 3 క్రిమినల్స్ని మాట్లాడాను. వాళ్ళు కారు బుక్ చేసుకుని నీ దగ్గరకు వస్తారు. ఒకవేళ రాజేష్ వాళ్ళు ఎదురు తిరిగితే మర్డర్ చేయటంలో నీకు హెల్ప్ చేస్తారు. ఈ ప్లాన్లో మనోళ్ళు ఎవరు వద్దని ఎవరికి సంబంధం లేని సెట్ చేశాను. ఇదంతా ఎందుకు సుబ్బారావు? సరుకు నీ దగ్గరికి వస్తుందిగా, నువ్వే కొట్టేచ్చు కదా. నేను కొట్టేశానని తెలిస్తే సిద్ధార్థ్ జైల్లో ఉన్నా బయట నేను బతకగలనా? ఆఫ్టర్ ఆల్ బ్రోకర్ గాడిని ఇంత పెద్ద డీల్ చేస్తున్నానంటే రాజేష్ నమ్ముతాడా? అందుకే డేవిడ్ అనేవాడు ఒకడున్నాడని చెప్పు. అసలు డేవిడ్ అనేవాడే లేడా? సుబ్బారావు, బేగంపేట అపార్ట్మెంట్. వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదరా. ఏం మాట్లాడుతున్నావు? వాడు చనిపోయాక కదరా నాకు టెన్షన్ మొదలైంది. నేను నమ్మను.
సుబ్బారావు చచ్చిపోతే వాడు ప్లాన్ చేసింది ఎలా ఎగ్జిక్యూట్ అయింది? ఈ రాజు ఎలా చచ్చిపోయాడు? వాడు చేసిన పాపమే వాడిని చంపేసింది. ప్లాన్ చేసి నిద్రపోయారు. రేయ్, నీకు ఆ బ్యాగ్ ఎటువంటి సంబంధం లేదు, నాకు టైం లేదు. ఆ బ్యాగ్ ఎక్కడుందో చెప్పు. రేయ్, ఇంతవరకు నేను ఎవరిని చంపలేదు. చంపాల్సిన అవసరం కూడా రాదు, కారులో ఉంది. రేయ్ ఇట్రా. చెప్పు. సిద్ధార్థ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. కొన్ని కోట్లు విలువ చేసే డ్రగ్స్తో మైప్లేస్ బార్ నుంచి ఎస్కేప్ అవుతున్నాడని తెలిసింది. హేమంత్ సార్ వీళ్ళని స్టేషన్ తీసుకెళ్ళి